మార్నింగ్ 7:30 ఆ టైంలో ఎప్పుడు నైట్ ఎప్పుడు పడుకొని 3 o'clock అలా పడుకొని 7:30 ఫోన్ వచ్చిందని చేస్తే ఫోన్ వచ్చింది. ఫోన్ చేయగానే అన్న చెప్పు మనోజ్ అన్న, చెప్పు మను అన్న అంటే చెప్పను నేను మంచి మనోజ్ని కాదు మంచి మోహన్ బాబుని మాట్లాడుతున్నా అన్నారు. అయ్యో మొత్తం అప్పుడే ఫ్రెష్గా 7:30 మంచి నిద్ర మబ్బులో లేచాను అంతే. మొత్తం నిద్ర మబ్బులు హలో అంకుల్ నమస్తే అన్నాను. అంటే నమస్తే లేదు ఏం లేదు ఆయన. నువ్వు చదువుకుంటే చదువుకో, ఉద్యోగం చేసుకుంటే ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకుంటే వ్యాపారం చేసుకో, అంతేగాని ఇంకోసారి నా కొడుకుతో తిరిగినట్టు తెలియాలి, పొట్టేలుతో ఒలిచేసి చిట్టుగా ఎలాడిస్తాను. ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ ప్రాబ్లం ప్రొడ్యూసర్ ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ అయిపోవాలని అనుకోకూడదు కదా. సో ప్రాజెక్ట్ కోసం ఒకరు ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ కాకపోతే 3rd month 4th month ఎప్పుడో టైంకి ఇస్తాడు. ఇండస్ట్రీ మొత్తం ఇంతే కదా, ఇక్కడే ఇంతే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతారు ఎక్కడికి. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై షో హ్యాంగ్ అవుట్ విత్ నవీనా. మరి ఈరోజు హ్యాంగ్ అవుట్లో ఎవరు మన సెలబ్రిటీ? బుల్లితెర మన్మధుడు, అత్తారింటికి దారేది, అగ్నిపూలు, పెళ్లినాటి ప్రమాణాలు, ఇలా చెప్పుకుంటుంటే చాలా పెద్ద లిస్ట్ ఉందండి ఆయనది. ఇవన్నీ సీరియల్స్తో మనకెంతో దగ్గరైన మన హీరో వీరెన్. ఎస్, వీరని ఈరోజు ఆయన గురించి బోల్డ్ అనే విశేషాలు తెలుసుకోవడానికి ఈరోజు నేను మాదాపూర్ గాసిప్ కాఫీ షాప్కి వచ్చేసాను. సో పేరులోనే గాసిప్ ఉంది కాబట్టి ఆయన గురించి ఉన్న బోల్డ్ అని గాసిప్స్ని అడిగి తెలిసేసుకుందాం. సో వెల్కమ్ వీరన్ అండ్ cheers. వెరీ టేస్టీ. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ లో. సో గాసిప్స్ కి వచ్చాం కాబట్టి చాలా గాసిప్ చేసుకుందాం ఇవాళ. డెఫినెట్లీ అదే అందుకే కదా. అండ్ ఫస్ట్ గాసిప్ తో స్టార్ట్ చేయాలనుకుంటే వెన్ యు ఆర్ యాక్టింగ్ ఇన్ మై సీరియల్ పెళ్లినాటి ప్రమాణాలు, దాంట్లో మేము అందరం శ్రీనివాస్ అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు కట్ చేస్తే తర్వాత హీరో వీరన్ అని సీరియల్ టాక్ వచ్చింది. నేను యాక్చువల్లీ మర్చిపోయాను. మేము ఎలా అనుకున్నానంటే వీరన్ వేరు శ్రీనివాస్ వేరు, ఇద్దరు చూడడానికి ఒకేలా ఉంటారు, డబుల్ యాక్టింగ్ అలా అనుకునేదాన్ని. అంటే ఇద్దరు వేరేమో, ఈ అబ్బాయి మా అబ్బాయి కాదు అని అనుకున్నాను చాలా రోజులు. తర్వాత తెలిసింది కాదు, మా ఆయన చెప్పారు మన సీరియల్ యాక్ట్ చేసిన అబ్బాయి కదా అని. అవునా ఈయన ఆయనేనా? లుక్స్ మారిపోయి పేరు మారిపోయింది అంటే. సో మీ పేరు వీరేనా శ్రీనివాస? యాక్చువల్లీ మెయిన్ శ్రీనివాసే. తర్వాత మన పెళ్ళినాటి ప్రమాణాలు చేసినప్పుడు నా శ్రీనివాసే. పెళ్ళినాటి ప్రమాణాల తర్వాత నేను అగ్నిపూల్ అనే సీరియల్ చేశాను. అగ్నిపూల్ సీరియల్లో మంజునారాయణ గారు నాకు పేరు, ఆ క్యారెక్టర్ పేరు వీరన్ పెట్టి అగ్నిపూల్ సీరియల్ నేను 4 years చేయడం వల్ల అగ్నిపూల్ ఆ క్యారెక్టర్ హైలైట్ అంతగా రికగ్నైజేషన్ వచ్చి జనాల్లో మధ్య బాగా అని అసలు నా ఒరిజినల్ పేరు మర్చిపోయి అందరూ వీరేన్ అని. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అండ్ బాగా డిమాండ్ ఉన్న క్యారెక్టర్ అది. అంటే చాలా పవర్ఫుల్గా ఆ క్యారెక్టరేషన్ అలా చేసి వీరన్ అనే పేరు అలా ఫస్ట్ హైలైట్ అయింది వీరన్ పేరు. నేను బేసిక్గా శ్రీనివాస్ అనే పేరు చాలామంది శ్రీనివాస్ అని అంటే పక్కన నా కో ఆర్టిస్ట్ కూడా ఏ శ్రీనివాస్ అన్న పరిస్థితి వచ్చింది. చాలా శ్రీనివాస్ ఉన్నారు. డైరెక్టర్ శ్రీనివాసే, కో-డైరెక్టర్ శ్రీనివాసే, కెమెరామెన్ శ్రీనివాస్, అందరూ శ్రీనివాస్. అందరు శ్రీనివాస్. ఒక పెక్యులర్గా ఒక నేమ్ కావాలి, నీకు డిఫరెంట్ నేమ్ ఉంటేనే తొందరగా హైలైట్ అవుతాం, నేమ్ కూడా వర్కౌట్ అవుతుంది అంటే నేను అప్పుడు చాలామంది నన్ను ఆర్తో వచ్చే వర్డ్ సంథింగ్ ఇలా వచ్చింది ఏమైనా పెట్టుకో అన్నారు. సేమ్ టైం అదే టైంలోనే ఈ అగ్నిపూల్ స్టార్ట్ అవడం దాంట్లో నా క్యారెక్టర్ పేరు వీరేన్ రావడం, నేను ఇంకా పెట్టుకుందామన్న టైంలోనే ఈ పేరు హైలైట్ అవ్వడం. సరే వీరేన్ ఇదే బాగుంది కదని చాలామంది అనడం, ఇంట్లో వాళ్ళు కానీ బయట ఫ్రెండ్స్ కానీ బాగుంది ఈ పేరు, ఇదే చాలా బాగుంది, పవర్ఫుల్గా ఉంది, నా పర్సనాలిటీ సెట్ అయ్యింది అని, నా కట్అవుట్ సెట్ అయ్యింది అని. సో అలా నేను వీరేన్గా నేమ్ మార్చేసుకున్నాను, ఇమీడియట్గా మార్చుకున్నాను. తర్వాత అది కట్ చేస్తే శ్రీనివాస్ ఎవరికి తెలియదు, ఆల్మోస్ట్ వెళ్తాం మన ఆల్రెడీ పాత బ్యాచ్ తప్ప కొత్త బ్యాచ్ కి ఇప్పుడు అందరూ వీరేన్ అని అంటున్నారు. ఆస్ట్రాలజీ ప్రకారం కాదు, ఆస్ట్రాలజీ ప్రకారం ఈ వర్డ్స్ చెప్పారు. దాని ప్రకారం ఆర్ రావాలి, వి సంథింగ్, బిఎస్ఆర్ ఏదైనా సంథింగ్, ఏదైనా మంచి ఆర్ సౌండ్ వచ్చేది, కొంచెం క్యారెక్టర్స్ సంబంధం అలా చేసాను తప్ప ఎక్కడ ఆస్ట్రాలజీని చూపించుకోవాలి. పర్సనల్ లైఫ్ లో వీరన్ ఎంతవరకు ఆస్ట్రాలజీ నమ్ముతాడు? ఆస్ట్రాలజీని అసలు నమ్మను, జ్యోతిష్యం, జాతకం ఇవన్నీ నమ్మను. నేనేమనుకున్నాను అదే చేస్తాను. నేను ఎవరితో మాట్లాడాలనుకుంటే మాట్లాడతాను, వద్దనుకుంటే వద్దు. సో నేను యాక్చువల్లీ దేవుడు అండ్ దండం పెట్టుకుంటాను, ఇంట్లో వాళ్ళు దండం పెట్టుకోమంటే, గుడికి వెళ్తాను ఇంట్లో వాళ్ళు వెళ్ళమంటే తప్ప పర్సనల్గా నాకు అది ఏం లేదు. సో భక్తి అనేది ఉంటుంది, మనసులో ఉంటుంది. సో ఎక్కడ షో చూపించుకోవడం అలాంటిది ఏం లేదు. ఎన్ని సీరియల్స్ చేశారు మీరు ఇప్పటి వరకు? నేను 8 సీరియల్స్. ఇది పెళ్లినాటి ప్రమాణాలు. అంతకుముందు యాక్చువల్లీ నా కెరీర్ స్టార్ట్ అయింది హ్యాపీ డేస్ అనే సీరియల్తో. హ్యాపీ డేస్ సీరియల్ మంచి మోహన్ బాబు గారిది ప్రొడ్యూసర్గా విష్ణు అన్న ప్రొడ్యూస్ చేశాడు దాన్ని.
తర్వాత హ్యాపీ డేస్ తర్వాత ఇంట్లో రామే వీధుల కృష్ణ జమిని, తర్వాత తూర్పు వెళ్ళే రైలు, మనసు మమత, అభిషేకం, మన పెళ్ళినాటి ప్రమాణాలు, అగ్నిపూలు, రాములమ్మ, అత్తారెడ్డి దారేది, ఇంకా అలా అలా దగ్గర 8 సీరియల్స్ చేశాను. యాక్చువల్లీ హ్యాపీ డేస్ లో ఫస్ట్ చూసినప్పుడు విష్ణు యాక్ట్ చేస్తున్నాడు ఏంటి సీరియల్ అనుకున్నాను నేను. యాక్చువల్లీ అందరూ అదే అనుకుంటారు. అంటే నాకు కొంచెం అలా ఉంటుంది ఫేస్. విష్ణు ఏ విష్ణు అని పిలిచేవాళ్ళు అనమాట నన్ను. విష్ణు కాదు అని చెప్పేసి అనేవాడిని. సో దగ్గర ఫేస్లు అలా ఉంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కదా, సో డిఫరెంట్గా అదే వాళ్ళే అనుకునేవాళ్ళు ఆ సంబంధించింది ఏదో రిలేటెడ్ ఉంటారా వీళ్ళు అని. నేను అదే తర్వాత తెలిసింది ఏంటంటే యు ఆర్ వెరీ క్లోజ్ టు మంచు ఫ్యామిలీ అని. సో మంచు ఫ్యామిలీతో క్లోజ్ ఉండడం వేరు, అలాగే ఉండడం వేరు. ఇట్స్ లైక్ ప్రింట్ చూడండి అలా రెండు కలిసి. అంటే ఏమైనా ఫ్యామిలీ రిలేషనా మీది? ఓన్లీ ఫ్రెండ్షిప్? లేదు, ఓన్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే, ఫ్యామిలీ ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి రాకముందు మేము ఫ్రెండ్స్, చిన్నప్పటి ఫ్రెండ్స్, ఇలా కామన్ ఫ్రెండ్స్. ఆది పిన్సెట్టి ఇలా బ్యాచ్ అలా కామన్ ఫ్రెండ్స్ కలిసి అలా చిన్నప్పుడు ఒక 15-16 ఇయర్స్ అయిపోయింది కలిసి మేము కలిసి. అలా కలిసి కాలేజ్ అయిన తర్వాత ఇక్కడ కాలేజీలో ఏం కాదు, లోకల్ ఫ్రెండ్స్. నేను బోర్న్ బోర్డ్ ఆఫ్ హైదరాబాద్. సో హైదరాబాద్ ఇండస్ట్రీ తను ఇక్కడ వచ్చినప్పుడు మనోజు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఇక్కడ కలిసి, సో ఇక్కడ బాగా తిరగడం, అలా చేయడం, అలా 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 బాగా ర్యాప్ పెరిగి అలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం ఒక 15 years బ్యాక్. తర్వాత నాకు ఇండస్ట్రీ అంటే ఏం తెలియదు యాక్చువల్లీ. ఫ్రెండ్స్ అంటే మనతో పాటు ఆ హీరోలు నాలుగుతో పరిచయం కలవడం, ఫ్రెండ్స్ పార్టీలు చేసుకోవడం తప్ప నాకు ఇది తెలీదు. తర్వాత నేను ఎప్పుడైతే యాక్చువల్లీ బేసిక్గా పోలీస్ ఆఫీసర్ అవుదామని. అవునా? యాక్చువల్లీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం పోలీసే. సో పోలీస్ అవుదామని టైంలో అది వర్కౌట్ అవ్వలేదు. సో వర్కౌట్ అయిన అప్పుడు యాక్టింగ్ చేయొచ్చు కదా, బాగుంటావు కదా అని మనోజ్, విష్ణన్న, వీళ్ళందరూ అంకుల్ అందరూ సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ ఆ కుటుంబం లేకపోతే ఈరోజు నేను మీ ముందుండేవాడిని కాదు. వీరేనే వ్యక్తి. వాళ్ళ త్రూ మీరు వచ్చారు అంటే త్రూ రావడమే కాకుండా వాళ్ళ బిజినెస్ లో కూడా మీరు ఎంప్లాయీగా చేశారని విన్నాను. బిజినెస్ గా అంటే ఎంప్లాయీగా నేను ఏం చేయలేదు. ఇప్పుడు బ్యాంకాక్లో మూవీ షూట్ జరిగింది, సలీం అనే మూవీ. అక్కడ ఒక 15 days అలా ఉన్నాం. సో అక్కడ బ్యాంకాక్ అక్కడ మేనేజర్ని అంటే అక్కడ మేనేజర్ వాళ్ళందరినీ మనం అవుట్ ఆఫ్ కంట్రీ తీసుకెళ్ళడం కష్టం. అప్పుడు ఆ టైంలో నన్ను మామూలుగా నీకు కొంచెం మార్నింగ్ ప్రొడక్షన్ చూసుకో అంటే, అప్పుడు అంటే ఉన్న 10 మందే ఉంటాం, క్రూ చాలా తక్కువ ఉండాలి అవుట్ ఆఫ్ కంట్రీ, లేకపోతే అక్కడ బడ్జెట్ వెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు నేను హెల్ప్ చేశాను తప్ప, నేను అలా హెల్ప్ చేశాను తప్ప ఎక్కడ నేను బిజినెస్లో ఏం లేదు. ఓకే, అంత పెద్ద ఫ్యామిలీతో అంత మంచి బాండ్ ఉంది కదా మీకు. సో వై డోంట్ యు ట్రై ఫర్ ద మూవీస్ అండ్ గో టు ద మూవీస్? వై యు కేమ్ టు ద సీరియల్ ఇండస్ట్రీ? మూవీస్ యాక్చువల్లీ మూవీస్ చేశాను నేను, 7 movies దాకా చేశాను. మనోజ్తో కాంబినేషన్ చేశాను, లక్ష్మణ్తో కాంబినేషన్ చేశాను, విష్ణునంద్ మూవీలో కూడా చేశాను, అన్ని మూవీస్ చేశాను. కానీ ఎక్కడంటే నాకు బ్రేక్ రాలేదు, యాక్చువల్లీ బ్రేక్ రాలేదు, చేశాను. ఇంకా ఏంటంటే నాకు సీరియల్స్లో పడిపోవడం వల్ల నేను డైలీ 3 serials చేయడం అంటే మంత్లీ 30 days వర్కౌట్ అయిపోయింది. నేను బేసిక్ లాస్ట్ టైం కరెంట్ తీగలోనే డైరెక్టర్ అన్నాడు, అమ్మో మీ సీరియల్తో పెట్టుకోకూడదు అని. డేట్స్ కష్టం, మీ సీరియల్తో పెట్టుకోకూడదు, చాలా కష్టం అంటే డేట్స్ వాళ్ళు మూవీకి పక్కా డేట్స్ ఉండవు. హీరోయిన్ ఇచ్చిన డేట్స్, హీరో ఇచ్చిన డేట్స్, విలన్ ఇచ్చిన డేట్స్, ఆ బేసిక్గా పెట్టుకొని కాంబినేషన్ అన్ని చూసుకొని పోస్ట్పోన్ అవ్వచ్చు. సో అది నేను అప్పటికే అన్నాను యాక్చువల్లీ డేట్స్ చాలా ప్రాబ్లం అవుతుందని. విష్ణు లేదు, కరెంట్ తీగ, మిస్టర్ నోకయ్య, అసుర, గుండెలో గోదావరి, సలీం. అసుర అని ఒక మూవీ చేశాను, నారా రోహిత్, అది బయట మూవీ. దాంట్లో మంచి నెగిటివ్ క్యారెక్టర్, కొంచెం కుంటుతూ ఉంటాను అనమాట, విలన్ క్యారెక్టర్. మూవీస్ అన్ని విలనే చేశాను. కరెంట్ తీగలో కూడా మంచి విలన్ క్యారెక్టర్. సో మనోజ్కి నాకు ఫైట్ అనమాట, ఇద్దరికి సూపర్ ఫైట్. మనోజ్ మామూలుగా స్టంట్ మాస్టర్, నాకు ఫైటింగ్ అంటే తెలియదు. అంటే ఫైటింగ్ కూడా బయట ఫైటింగ్ వేరు, సినిమాలో స్టంట్స్ వేరు, ఎగురు గాల్లో తనడం. మనోజ్ నాకు భలే చుక్కలు చూపించాడు, వెనకాల రోప్ కట్టేసి ఎగిరేయడం. నేను తను నువ్వు గాలి ఎగిరి పడిపోను, ఎలా పడతానంటే వెనకాల తాడు కడతా కదా అంటాడు. అవునా అని చెప్పి సరే అని అలా కొడితే అంటే నాకు ఆ రోజు మనోజ్తో పాటు 4 days షూట్ జరిగింది ఆ ఫైట్ సీన్. 4 days కుమ్మేసాడు. నిజంగా విలన్ కదా, మనం ఇలా కొడతాను ఎగిరాలి, నీకు ఎగిరి పడ్డాం, మళ్ళీ పడ్డాం అంటే. సో దగ్గరుండి చేయించుకున్నాడు బాగా. నేనెవరో తెలియకుండా, మా అన్నెవరో తెలియకుండా, మా ఫ్యామిలీ ఏంటో తెలియకుండా కొట్టావు, దానికి రియాక్షన్. మా అన్న తెలుసా, బాబు తెలుసా, మామ తెలుసా, తాత తెలుసా, ముత్తాత తెలుసా, పక్కింటోడు తెలుసా, ఎదురింటోడు తెలుసా అని వాటర్ లిస్ట్ చదువుతారేంట్రా? అయినా చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో ముడిపోవడానికి నేను కాయ పొండ కాదు, కరెంటు తీగ.
ముట్టుకుంటే ఎవరికైనా సరే షాక్ సమానంగా తగులుతుంది. డౌట్ ఉంటే కమాన్ టచ్ మీ. సో మనోజ్ నిజంగా ఫైట్ చేస్తాడు అండ్ యాక్చువల్లీ చాలా సీరియస్గా రిస్కీ షాట్ రిస్కీ షాట్ తను తగులుతుందని ఆలోచించాడు. సో మనకి తగులుతుందని ఆలోచన వస్తుంది, ఆబ్వియస్గా వస్తుంది. వద్దు ఇంకా నేనే ఇంకా. సో అలా కుమ్మేసాడు కరెంట్ తీగ. అలా మిస్టర్ నోకియాలో కూడా బ్యాంకాక్లో షూటింగ్ జరిగింది, అది 20 days. మిస్టర్ నోకియాలో అక్కడ కూడా ఫైటింగ్ సీక్వెన్సే. నేను హీరోయిన్ ఎత్తుకొచ్చేస్తాను. సో అక్కడ వచ్చి హీరో వచ్చి నేను కాపాడు అనుకుంటే మాకు తీసుకెళ్ళాం. సో అప్పుడు కూడా కుమ్మేసాడు. సో యాక్చువల్లీ తను చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో హెల్పింగ్ బాగా యాక్టింగ్ ఎలా చేయాలి ఇలా చేయాలి అది ఇది అని. ఎవరు మీ ఫ్రెండ్ యాక్చువల్లీ ఆ ఫ్యామిలీలో? ఇస్ ఇట్ విష్ణు ఆర్ ఇస్ ఇట్ మనోజ్? మనోజ్ చాలా నాటి అని విన్నాను నేను. ఎస్, చాలా నాటి, చాలా నాటి. కోతి పనులు ఎక్కువ చేస్తుంటాడు. సో అంటే చాలా మంది భయపడతారు అండ్ యాక్చువల్లీ మనోజ్ చూసి ఏడిపిస్తాడని. చాలా నాటి చాలా ఉన్నాయి. యాక్చువల్లీ మేము లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళిపోయే వాళ్ళం. నేను నైట్ 12 o'clock ఇంటికి వెళ్తే మార్నింగ్ 5 o'clock ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చి కార్ ఎక్కనేవాడు. ఎక్కడికంటే చిన్న పని ఉందినా అని కూర్చుని కట్ చేస్తే వెళ్తూనే ఉండేది హైవే, రామోస్ ఫిజిబిలిటీ అంతా. ఎక్కడ హైవే దాటి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? విజయవాడ. మీకు తెలియదు? హైదరాబాద్. విజయవాడ తెలియదు. విజయవాడ తెలియదు. తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాం విజయవాడ అంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఎగ్జాక్ట్ 7:30, 8 o'clock బాబాయ్ హోటల్ ఉంటుంది. అక్కడ ఇడ్లీ తిని రావడం కోసం వెళ్ళేవాళ్ళు. జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం. హైదరాబాద్ మార్నింగ్ 5:30 పికప్ చేసుకుంటే అక్కడ 7:30 అలా ఉండేవాళ్ళం. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం. అంటే అంతకన్నా కోచింగ్ ఉంటాడు తీసుకెళ్ళి. అంటే నాకు తెలియదు, నేను అలా షార్ట్లో ఉంటాం అంతే. నేను చాలా నేర్చుకోవాలి యాక్చువల్లీ. నాకు హాల్లో నుంచి మా కిచెన్ లోకి వెళ్ళడానికి బద్దకం వేసి ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటాను. విజయవాడ వెళ్తారు. అలా చాలా అసలు యాక్చువల్లీ అప్పట్లో ఒక టైంలో ఒక 8 years బ్యాక్ ఒక ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్ ఆ ప్రాంతాల్లో ఎలుగుబండి తిరుగుతుందని ఒక టాక్ వచ్చేది. అప్పట్లో తిరిగేది. యాక్చువల్లీ ఆ ఎలుగుబండి తిరుగుతుంది అదంతా అది ఆ బ్యాచ్ మేమే. ఆ బ్యాచ్ యాక్చువల్లీ ఎలుగుబంటి అనేది మేము మనోజ్ యూఎస్ నుంచి ఒక మంచి మాస్క్ తీసుకొచ్చాడు. ఎలుగుబంటి సేమ్ యాస్టీస్ ఉంటుంది అనమాట. ఆ మాస్క్ మొత్తం ఆ డ్రెస్ మొత్తం ఎలుగుబంటి అంటే ఇంక ఎలుగుబంటి అది డ్రెస్ చూస్తే. అదే ఒక్కొక్క నైట్ మేము బయటకు వచ్చేవాళ్ళం 12 o'clock ఆ టైంలో. వేసుకుని వెళ్ళిపోయి అక్కడ వాచ్మెన్ లేపేవాళ్ళు. ఇలా అనేవాడు ఎలుగుబంటి కదా, వాడు ఎలుగుబంటి చూసి బాబో ఎలుగుబంటి అని పారిపోయేవాడు. సో అలా సో కార్ ఎదురుగా వస్తుంది, బైక్ మీద వస్తున్న వాళ్ళు. నేను బైక్ వస్తుంది, ఇక్కడ నుంచి మేము దాక్కునే వాళ్ళం. ఇక్కడ చీకట్లో కార్ ఆకుని బైక్ ఎదురుగా రోడ్డు మీద వస్తుంది. సో ఇలా బైక్ ఎదురుగా వస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా ఎలుగుబంటి వచ్చి దూకాలి కదా. దూకితే అక్కడ నుంచి వస్తున్నప్పుడు ఎలుగుబంటి ఇలా దూకేసి బైక్ మీదకి వెళ్ళిపోవడం. సో బైక్ అక్కడే వదిలేసి పారిపోయిన రోజులు ఉన్నాయి. వాడు పారిపోయేవాడు. సో అంత ఫన్నీగా ఉండేది. సో అంత బాగా ఎంజాయ్ చేస్తాం ఆ టైంలో. కోతి అంటే సో బాగుండేది ఆ లైఫ్. సూపర్. మరి ఇంత బాండ్ ఉంది కదా మీ మధ్యలో, ఇంత రిలేషన్ ఉన్నప్పుడు ఎందుకు వై డిడ్ యు కమ్ టు ద సీరియల్స్? యు కెన్ హావ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఇన్ మూవీస్ కదా. సిరీస్ లో ఒకసారి కమిట్ అయిన తర్వాత నాకు ఎక్కడ బ్రేక్ దొరకలేదు. నేను మనం వచ్చిన ప్రాజెక్ట్ అసలు ఎలా కమిట్ అయ్యారు మీరు సీరియల్స్? దానికి దీనికి అసలు సంబంధం లేదు కదా. వాళ్ళ ఫ్యామిలీకి కానీ లేకపోతే మీరు తిరిగే సర్కిల్ కానీ సీరియల్కి కానీ సంబంధం లేదు కదా. సీరియల్లో స్టెప్ ఎలా వచ్చింది మీకు? సీరియల్ స్టెప్ అంటే వాళ్ళే ప్రొడ్యూస్ చేసిన సీరియల్ ఒకటి, అది హ్యాపీ డేస్. ఓకే ఫైన్ ఫైన్. కట్ చేస్తే అదే కంటిన్యూ సీరియల్స్, ఎక్కడ బ్రేక్ లేదు నాకు. ఓకే 6 years అవుతుంది, బ్రేక్ ఎక్కడ లేదు. అలా వెళ్తూ ఉన్నాను. మధ్యలో గ్యాప్లో ఆ మూవీస్ చేయడం. నేను మూవీస్ చేయాలి అంటే ఇక్కడ సీరియల్స్ ఆఫ్ చేసేయాలి, డెఫినెట్లీ కంప్లీట్గా ఆఫ్ చేయాలి. వచ్చిన ప్రాజెక్ట్ నా దృష్టిలో ఏంటంటే వచ్చిన అవకాశం ఏది వదులుకోవద్దు. ఆ సీరియల్స్ అయినా మూవీస్ అయినా వచ్చిందని అన్నీ యూజ్ చేసుకోవాలి. సో సీరియల్లో బాగుంది, లైఫ్ బాగుంది మంచిగా. నాకు దగ్గర 8 అవార్డ్స్ వచ్చాయి, బెస్ట్ హీరో అవార్డ్స్ సీరియల్లోనే. 8 బెస్ట్ అవార్డ్స్ ఇస్తున్నారు, మంచిగా వర్క్ ఉంటుంది, అన్నీ బాగున్నాయి. హ్యాపీగా చేసుకుంటున్నాను ఇక్కడ. సో నాకు ఎప్పుడైతే అంటే ఇక్కడ నచ్చలేదు అనుకుంటే అప్పుడు వెళ్ళచ్చు. సో సీరియల్స్ మూవీస్ చేస్తాను, టైం ఉందిగా. విచ్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమాలా మూవీసా సీరియల్లా? సీరియల్ అంటాను, ఎందుకంటే నేను సీరియల్ చేస్తున్నాను కదా. ఎక్కడ ఉంటే అక్కడే మాట్లాడాలి. సినిమాకి వెళ్ళిపోతే అక్కడ ఉంటే అక్కడ మాట్లాడతాను. సో ఎక్కడుంటే అక్కడే మాట్లాడాలి. సో సీరియల్స్ బాగున్నాయి కదా, హ్యాపీగా ఉంది. అవును, ఒక విషయం ఏంటంటే మీ గురించి, మోహన్ బాబు గారు ఒక టైంలో మీకు కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారంట. అది ఎప్పుడు, అది 10 years బ్యాక్. ఎప్పుడో అప్పుడే డిగ్రీ
అగ్రి స్టార్టింగ్లో ఏమన్నారు? యాక్చువల్లీ ఆ టైంలో రెగ్యులర్గా లైఫ్ పార్టీస్ అని నైట్స్ తిరగడము, అంటే ఎక్కువ ఫ్రెండ్స్ అందరం ఒక 10 మంది చెన్నై నుంచి ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. సో అందరం కలిసి రెగ్యులర్గా పార్టీస్ చేసుకోవడం. 1 వీక్ 2 వీక్స్ అసలు ఇంటికి వెళ్ళకపోవడం. మనోజ్ మెయిన్ ఓకే, మనోజ్ ఇంటికి వెళ్ళకపోవడం. సో ఎప్పుడు చూసినా బయట తిరగడం, నైట్స్ లేట్ అవ్వడం. ఇలా చూసారు ఆయన 2 వీక్స్ చూశారు. దీని అంతటికి అంటే మెయిన్ ఒక మనిషిని పిక్ చేసుకుంటారు దాంట్లోంచి. వీళ్ళందరూ ఎవడరా ఎక్కువగా తిరిగింది, ఎక్కువగా స్పెండ్ చేసింది అని చెప్పేసి ఈ బ్యాచ్లో ఎవడు బాగా అని చెప్పేసి దాంట్లో పిక్ చేసుకుంటే నేను వచ్చాను బయటికి. నేను చేసి ఈయనకి ఫోన్ కొట్టంటారు అని చెప్పి ఫోన్ చేశారు. ఆయనే చేశారు డైరెక్ట్గా. చేస్తే నేను డైరెక్ట్గా ఫోన్ చేస్తే నేను అప్పుడే మార్నింగ్ 7:30 ఆ టైంలో నైట్ ఎప్పుడు పడుకొని 3 o'clock అలా పడుకొని 7:30 ఫోన్ వచ్చిందని చేస్తే ఫోన్ వచ్చింది. ఫోన్ చేయగానే రే అన్నారు. చెప్పు మనోజ్ అన్న, చెప్పు మను అన్న. అంటే చెప్పను, రే నేను మంచి మనోజ్ని కాదు మంచి మోహన్ బాబుని మాట్లాడుతున్నా అన్నారు. ఓయ్యో మొత్తం అప్పుడే ఫ్రెష్గా 7:30కి మంచి నిద్ర మబ్బులో లేచాను. అంతే మొత్తం నిద్ర మబ్బులు. హలో అంకుల్ నమస్తే అన్నాను. రే అంటే నమస్తే లేదు ఏం లేదు ఆయన. నువ్వు చదువుకుంటే చదువుకో, ఉద్యోగం చేసుకుంటే ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకుంటే వ్యాపారం చేసుకో, అంతేగాని ఇంకోసారి నా కొడుకుతో తిరిగినట్టు తెలియాలి, పొట్టేలుతో ఒలిచేసినట్టు ఒలిచేసి తిట్టు వేలాడదీస్తాను అంతే. అయ్యో నేను ఏం చేసిన పాపం ఏంటి, ఏం చేశాను నేను అని చెప్పేసి అప్పుడు అంటే ఆయన తిట్టడం నాకు అంతే, నోట్లో మాట్లాడేది ఏం లేదు. అప్పుడు ఆయన ఏంటి మొత్తం గత జరుగుతుంది. సరే సరే అంకుల్ సరే అంటే కొంచెం నా వాయిస్ డల్ అయ్యింది. అది ఆయన చూసి సరే ఫ్రెండ్స్ కాబట్టి వారానికి అలా ఒకసారి బయటికి వెళ్ళి డిన్నర్కో లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి, అంతేగాని అర్ధరాత్రులు కూడా తిరిగేసి ఇళ్ళకి రాకుండా అని చెప్పేసి క్లాస్ స్పీకరు అయిపోయింది. వెంటనే ఇమీడియట్గా లక్ష్మక్కకు ఫోన్ చేసి, లక్ష్మక్క ఇలా డాడీ తిట్టారు, అంకుల్ తిట్టారు అని. సో నువ్వు ఇంకా 2 months ఇక్కడ కనిపించకు, డాడీకి కనిపించకు, వస్తే మా దగ్గరికి వచ్చి ఎలా వెళ్ళిపో, డాడీకి మాత్రం కనిపించకు అని చెప్పి అప్పుడు బాగా సపోర్ట్ చేసింది ఆ టైంలో. మళ్ళీ నేను ఎక్కడ డైరెక్ట్గా ఆయన కనిపించానంటే అప్పుడు క్లాస్ స్పీకర్ సరే. సో అలా. సో ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అంత సెట్ అయ్యింది? అది ఇప్పుడు 10 years బ్యాక్. ఇప్పుడు నేను మంచి పోయి అంటే చూసి హ్యాపీ ఫీల్ అవుతారు, బాగా సెట్ అయ్యవరా అని అంటారు. వాళ్ళు తీసుకొచ్చిందే కదా, మంచి నేమ్ తీసుకొచ్చారు యాక్చువల్లీ. సూపర్. కానీ విష్ణు గారు కంప్లీట్ గా ఆపోజిట్ అని, మనోజ్ కి విష్ణు కంపారిజన్ లేదని, చాలా సైలెంట్ గా డీసెంట్ గా బిజినెస్ ఓరియంటెడ్ అని, నిజమేనా? అంతే సైలెంట్ యాక్చువల్లీ. అంటే కొంచెం బిజినెస్ అంత తను బిజీగా ఉంటాడు, కానీ చాలా తెలివైన విష్ణు, చాలా తెలివైన. అండ్ బికాస్ యూ లుక్ లైక్ హిమ్, మీకు అలాంటి ప్రాబ్లమ్ ఏం రాలేదా ప్రొఫెషనల్ గా కానీ? ప్రొఫెషనల్ అంటే అప్పుడప్పుడు అంటుంటారు కదా, సేమ్ విష్ణులా ఉన్నావు, సేమ్ విష్ణు అనేవాళ్ళు. నేను అంటే విష్ణు కాదు అనేవాడిని. సో అలా అనేవాళ్ళు. సో అందరు అనేవాళ్ళు. సో నేను విష్ణుని కూడా చెప్పాను, అన్న నేను నన్ను నీలా ఉన్నావు అనుకుంటారు. ఇప్పుడు కొంచెం మారుతుంది అంతే. ఇప్పుడు ఇంకా కరెక్ట్గా నాకు ఎవరు, ఇప్పుడు నేను ఎవరో తెలుసు కదా, అప్పుడు నేను ఎవరో తెలియదు. ఇండస్ట్రీకి రాకముందు అంటే ఇవన్నీ ఉండేది, ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇప్పుడు నేను ఎవరు అంటే మీరేం అంతే. అండ్ బేసికలీ మీ చైల్డ్హుడ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఉన్నారు, అండ్ హౌ వాజ్ యువర్ జర్నీ టిల్ హియర్? బేసిక్గా మామ్ డాడ్, మమ్మీ వాళ్ళది వైజాగ్, డాడీ వాళ్ళది కాకినాడ. సో అప్పుడే మా లాంగ్ టైం నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చాం. ఇక్కడే మొత్తం నర్సరీ అంతా ఇక్కడే చదువుకోవడం మొత్తం. అంబర్పేట్, ఫస్ట్ అంబర్పేటే, తర్వాత అక్కడ ఓల్డ్ సిటీ మొత్తం నాకు తెలిసిన మొత్తం హైదరాబాద్. సో అక్కడే స్టార్ట్ అయింది. అలా అక్కడే చదువుకొని ఇంటర్ నారాయణ కూడా చదువుకున్నాను, డిగ్రీ కూడా అక్కడే. అలా లైఫ్ అయింది. బేసిక్గా డాడీ వచ్చి పోలీస్ అనమాట, డిఎస్పీ. అక్కడ ఇప్పుడు అప్పా అని ఒకటి ఉంటుంది, పోలీస్ అకాడమీ. దాంట్లో నేను పెరిగాను యాక్చువల్లీ. ఒక 5-6 years అక్కడే ఉన్నాం. సో అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. సో డాడీ కానీ, మా బాబాయ్ కానీ, ఇంకో బాబాయ్ కానీ, మా మామయ్య కానీ, మా తాత కానీ అందరూ పోలీసే. అందుకే నేను కూడా పోలీస్ అవుదామని అనుకుని అలా లేదు. నేను యాక్చువల్లీ ట్రై చేశాను. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది పోలీస్ అవ్వడానికి. ఫిజికల్ ఫిట్నెస్లో అన్ని మెరిటే నాకు. మెరిట్ అంటే లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ అన్ని మెరిట్ వచ్చింది నాకు. అక్కడ ఏమైందంటే నేను స్టార్టింగ్ నుంచి కొంచెం ఎగ్జామ్స్లో పూర్. సో అక్కడ ఎగ్జామ్స్ వచ్చేసరికి నేను ఎగ్జామ్ బాగా చదివాను, రాశాను, కానీ కొంచెం ఫార్వర్డ్ క్యాస్ట్ అని కొంచెం అక్కడ పాయింట్స్ అక్కడ తేడా వచ్చింది. సో ఎగ్జామ్లో పోయింది, మిగతా మెరిట్ అంతా పర్ఫెక్ట్ ఫస్ట్ వచ్చింది, ఎగ్జామ్లో పోయింది. తర్వాత ఆ టైంలో మనీ ఎందుకు, తర్వాత ఏదైనా ఇంకా అప్పుడు నా జాబ్ గురించి చేయలేదు, ఇంకా తిరగాలి అంతే.
అసలు జాబ్ సంపాదించాలి, జాబ్ అనేది ఏం లేదు. తర్వాత ఇక్కడికి వచ్చాకే అలా అలా అనుకోకుండా ఎంటర్ అయ్యి బిజీ అయిపోయింది నాకు నేనే హ్యాపీగా. అవును, జనరల్గా డిఎస్పీ అంటే ఇట్స్ క్వైట్ వెల్ ఆఫ్ ఫ్యామిలీ, అంత మనీకి అంత ప్రాబ్లం ఫ్యామిలీ ఉండదు. చిన్నప్పటి చాలా ఈజీగా అయిపోవచ్చు పోలీస్. నాకు సూట్ అవుతుంది యాక్చువల్లీ పోలీస్, నాకు ఇష్టం ఆ క్యారెక్టరైజేషన్. నాకు ఒక డ్రీమ్ రోల్ కూడా ఉంది, నాకు పోలీస్ క్యారెక్టర్ ఒకటి చేయాలి అని. పోలీస్ ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్ చేయలేదు. పోలీస్ క్యారెక్టర్ చేస్తే అంటే నాకు అన్నీ తెలుసు అనమాట యాక్చువల్లీ. పోలీస్ నేను చిన్నప్పుడు డాడీ రైఫిల్ నేర్పించారు, అన్నీ సెల్యూట్ కత్తి ఇలా తిప్పడం అన్నీ చేశారు. సో పోలీస్ అనే క్యారెక్టర్ ఇంట్రెస్ట్. సో అది ఛాన్స్ వస్తే యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఇప్పటివరకు రాలేదు. సో సూట్ అవుతుంది, చూడాలి ఎప్పుడు అవుతుంది. కత్తి తిప్పడం, జావెలిన్ త్రో అవన్నీ ఉంటాయి కదా. సో పోలీస్ వాళ్ళు డాడీ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళని ట్రైనింగ్ ఇస్తారు, ఆయన ట్రైనింగ్ ఇన్ఛార్జ్ అనమాట. సో అలా చూసాం కదా, బ్లడ్లోనే ఉంది కదా. సో అంతా సో చూసాను అలాంటి క్యారెక్టర్ వస్తే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. వెరీ నైస్. సో ఆల్ ది బెస్ట్, ఫ్యూచర్ లో మంచి పోలీస్ క్యారెక్టర్ కావాలి మీకు. యాక్చువల్లీ సరే, ఆ ఫ్యామిలీ పక్కన పెడితే ఇంకా చాలా మంది హీరోస్ తో కానీ మంచి కాస్టింగ్స్ తో మన సినిమా పీపుల్ చాలా మందితో మీకు చాలా మంచి ర్యాప్ ఉందంట. అంటే క్లోజ్ టు త్రూ మనోజే కదా. త్రూ మనోజ్ అందరూ చాలా మంది హీరోస్ అందరూ పరిచయం, మూవీ పరిచయం అంతే. మనోజ్ త్రూ అందరూ పరిచయం, మనోజ్కి అందరూ ఫ్రెండ్సే. మనోజ్ త్రూ అందరికి, మనోజ్ ఫ్రెండ్ అంటే అందరూ గుర్తుపడతారు. హైదరాబాద్ లో ఏ కాఫీ షాప్ కి వెళ్ళాలన్నా, ఏ పబ్ కి వెళ్ళాలన్నా వీరెన్కి ఒక ఫోన్ చేస్తే చాలు. అంటే రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాం కదా, సాటర్డేస్ కంపల్సరీ ఉంటాం. అంటే ఇంకోటి ఏంటంటే నేను ఒక 5 years నుంచి బిజీ అయ్యాను. ఈ 5 years నుంచి చాలా తగ్గింది. అప్పుడు మాత్రం రెగ్యులర్ కాఫీ షాపులు, పబ్బింగ్ ఇదంతా బాగుండేది. ఇప్పుడు మాత్రం సాటర్డే కంపల్సరీ వెళ్తాను, లేకపోతే ఆ రిలీఫ్ ఉండదు. వెళ్ళగానే అమ్మాయ్యా వెళ్ళాను అన్న ఫీలింగ్ అంటే అలవాటు ఉంటుంది కదా అది. సో వీరన్ ఈజ్ అ కంప్లీట్ పార్టీ బాయ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు పార్టీ బాయ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎందుకు చెప్పలేను అంటే డౌట్, ఎందుకంటే వర్క్లో ఉన్నాను కదా. సో మన సీరియల్స్ సంగతి తెలిసిందే, మార్నింగ్ 7కి వెళ్ళిపోవాలి, నైట్ 10 కుదురుతారా, 11 కుదురుతారా, 12 కుదురుతారా, వాళ్ళ ఇష్టం. నేను యాక్చువల్లీ నేను చెప్పను, నేను 10కి వెళ్ళిపోతా, 12కి వెళ్తా, నేను అన్ను వాళ్ళ ఓపిక, నేను టైమింగ్ చెప్పను, వాళ్ళ ఓపిక ఎంత చేయించుకుంటా చేయించుకోవాలి. సో వాళ్ళ ఇష్టం. సో నేను మార్నింగ్ 7కి వెళ్ళాలంటే 5:30, 6కి లెగాలి. నేను నైట్ పార్టీలు చేసుకుంటే ఇంకేం వెళ్తాను. సో మళ్ళీ మా కట్అవుట్ మెయింటైన్ చేయాలి, పర్సనాలిటీ మెయింటైన్. ఆర్టిస్ట్ 10 మంది అంత లక్షల మంది, కోట్లాది మంది మనం చూస్తున్నారంటే మనం బాగుండాలి. పోయి హైట్ బాగుంటుంది, పర్సనాలిటీ బాగుంటుంది అని అనుకోవాలి. సో అలా ఉంటే ఆర్టిస్ట్గా బాగుంటుంది కదా, మనకి మంచి నేమ్ వస్తుంది. బాగున్నారంటేనే కదా బాగుంటుంది. యాక్టింగ్ తర్వాత మన క్లోజ్ పెడితే బాగుండాలి. దాని తర్వాత డైలాగ్ చెప్తే డైలాగ్ ఎలా చెప్తున్నారు తర్వాత చూస్తారు. ఫస్ట్ మొక్కమే చూస్తారు, తర్వాత వాడు ఏం చెప్పినా ఓకే అంటారు తర్వాత. సో ఆర్టిస్ట్గా అది బెస్ట్. సో అందుకే నేను అవన్నీ మెయింటైన్ చేయాలి కొంచెం. అందుకే ఇవన్నీ తగ్గించేసాను, చాలా మటుకు తగ్గించాను షూటింగ్స్ వల్ల. How about the taking alcohols? ఆల్కహాల్ లేదు యాక్చువల్లీ. ఆల్కహాల్ అని చెప్పాను కదా, సాటర్డేస్ ఓన్లీ సాటర్డేస్. ఆల్కహాల్ తాగకపోతే తప్పు ఇప్పుడు. తాగకపోతే అంటే ఆ పార్టీకి వచ్చి ఆ పబ్లో వచ్చి నేను నుంచోవడం కదా, దాని మొదలు సతనం మొత్తానికో ఎక్కడికి వెళ్ళచ్చు కదా, అంతే కదా నేను తాగను అనడానికి. సో అందుకే పబ్కి వెళ్ళామా, మంచిగా బియర్ తీసుకోవాలి, తాగుతూ ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఏమైనా ఒట్కా తాగాలి, ఎంజాయ్ చేయాలి అంతే. సాటర్డేస్ అప్పుడప్పుడు, నాట్ వీక్లీ వన్స్ ఒకసారి తీసుకోవచ్చు. ఇట్స్ గుడ్ కదా, డాక్టర్స్ కూడా చెప్తారు కదా రోజు 2 పెగ్గులు తీసుకోండి. 2 పెగ్గులు మంచిగా, అది మనకు కదా 2 పెగ్గులు తాగి ఇంట్లో కూర్చోకూడదు యాక్చువల్లీ. 2 పెగ్గులు తాగి అది ముసలి వాళ్ళకి, యాక్చువల్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి తాగి పడుకుంటే మంచిగా. అండ్ మన ఇంట్లో తాగితే ఎంజాయ్ చేయాలి. ఆ 10 మంది పేరెంట్స్, ఆ 10 మందితో రిలాక్స్ అవ్వచ్చు. అలా సాటర్డేస్ వీక్లీ వన్స్ కంపల్సరీ. సో యాక్చువల్లీ గాసిప్లో ఉన్నాం కదా, కొంచెం గాసిప్ చేసుకుందాము. నేను ఇక్కడ వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద ఫ్రెండ్కి మెసేజ్ చేశాను మన ఇండస్ట్రీలో మీకు ఆర్టిస్ట్కి, సరే వీరన్ గురించి ఏమైనా చెప్పు ఇంటర్వ్యూ చేస్తున్నాను అనేసి. ఆర్టిస్ట్ ఎవరో చెప్పను, మెట్టిన మెసేజ్ మాత్రం చూపిస్తా, చదువుతా. సో వీరన్ గురించి చెప్పు అనగానే, ప్రతి అమ్మాయి వెనక తిరుగుతాడు, అందరినీ ఫ్లర్ట్ చేస్తాడు, చిన్న పెద్ద అని కూడా చూడు, అండ్ అన్ని విషయాల్లో మంచి అడ్జస్టబుల్ క్యారెక్టర్. ఓకే, ఇది కూడా పెట్టిందండి, పాజిటివ్ కూడా పెట్టింది. సరే పాజిటివ్ పక్కన పెడదాం, పాజిటివ్ అది కూడా పాజిటివ్. చిన్న పెద్ద చూడదు, అది ఎంత మంచి హృదయం చూసారా, నా మంచి మనసే కదా. చిన్న పెద్ద చూడు, పెద్దవాళ్ళు ఎంత ఫీల్ అవుతారు, అది కూడా పాజిటివ్. అన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి అంతే. సో బాగా చెప్పింది సూపు.
అన్ని విషయాలు అడ్జస్ట్ అవుతాడు అంటే నా మీద ఒకటి ఉందన్నమాట. ఆ అమ్మాయి కానీ అమ్మాయి అంటే అంత మంచోడు, ఫ్లర్ట్ చేయడం కూడా ఇష్టమే తనకి, అందుకే మంచోడు అనేది. సరే ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే, ప్రతి అమ్మాయిని ఫ్లర్ట్ చేయడం ఏంటి? ప్రతి అమ్మాయిని ఫ్లర్ట్ చేయడం అంటే ప్రతి అమ్మాయితో మాట్లాడతాను. ఫ్లర్ట్ చేయడం అంటే ఫ్లర్ట్ చేస్తే అమ్మాయికి ఇష్టం. ఫ్లర్టింగ్ అనేది అమ్మాయి అంటే నువ్వు బాగున్నావు అంటే అమ్మాయి మురిసిపోతుంది, అమ్మాయి బాగుంటుంది. నేను పట్టుకొని వెళ్ళిపోయినా ఒక అబ్బాయికి పొగరు అంటది. పొగరని నాకు ఎందుకు బ్యాడ్ నేము, ఏదో ఫ్లర్ట్ చేసుకుంటే బెస్ట్ కదా, చూసి ఎంత పాపులర్ అయ్యాను. అదే నేను అసలు పట్టించుకోపోయి ఉంటే అమ్మాయిని పట్టించుకోకపోతే నాకు ఎంత మంచి పేరు వచ్చేదా. సో అలాగే నా క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ చేసే వాళ్ళు కూడా బాగున్నారు, మీరు చాలా బాగుంటారు అంటాను. మీ కళ్ళు బాగున్నాయి, మంచి మేకప్, జ్యువెలరీ బాగుంది, శారీలో చాలా బాగున్నారు. సో ఇవన్నీ చెప్తుంటాను. ఇవన్నీ చెప్తుంటే ఏంటి వాళ్ళు ఆ పెద్ద ఏజ్ కూడా అబ్బో అంటే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. ఆ లైవ్లీగా హెల్తీ నేచర్లో వర్క్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. డైలీ కూర్చొని డల్గా వర్క్ చేయడం నా వల్ల కాదు. సో అమ్మాయిని ఫ్లర్ట్ చేయడం నిజమే అనమాట. నేను ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు నవ్వడం ఎందుకు, సిగ్గుపడ్డం ఎందుకు కదా, చిరాకు పడాలి కదా నచ్చకపోతే. అంతకు నచ్చుతుంది కదా, నాకు నచ్చుతుందని తెలిసి నేను ఫ్లర్ట్ చేస్తాను, నచ్చదు అంటే నేను ఫ్లర్ట్ చేయను కదా. క్యారెక్టర్ ఎదురు వ్యక్తి బిహేవియర్ని బట్టి మనం బిహేవ్ చేస్తాం. వాళ్ళకి నచ్చలేదు అనుకుంటే ఓకే, నచ్చలేదా హలో అండి హాయ్, ఇంత సిన్సియర్గా అంటే అమ్మాయి బాబు పొగరు అనుకోవాలి, అలా ఉంటాం. లేదా అమ్మాయి కొంచెం ఆ జలక్ ఉంది అంటే ఓహో అమ్మాయి ఫ్లర్ట్ చేస్తే పడిపోతుంది. చూసారా సీక్రెట్ చెప్పేసారండి అబ్బాయిల సీక్రెట్, చెప్పినా సరే పడతారు. అంతే మనలో మ్యాటర్ ఉండాలి అంతే. సో ఫ్లర్ట్ చేసేటప్పుడు ఓకే అని వెళ్ళిపోండి, ఓకే అనద్దు. మంచి పేరు రావాలంటే ఫ్లర్ట్ చేయాలి. అదే చెప్పాడు, రాసుకోండి. ఏంటి హీరోయిన్స్ ని వాట్ ఎవర్ ఏజ్ ఫీమేల్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళు మంచి చూసుకోవాలి కదా, బాగా పొగడాలి. వాళ్ళు పొగిడితే పాపం అంత కష్టపడి పొద్దున్న వేసి మేకప్ వేసుకొని బాగా రెడీ అయిపోయి జ్యువెలరీ వేసి పువ్వులు పెట్టేసుకొని చీర కట్టుకొని వస్తే ఎవరు పొగడకపోతే ఎలా, ఎవరు పొగడాలి. సరే ఓకే, మరి వయసు తేడా లేకుండా ఫ్లర్ట్ చేయడం ఏంటి? నా అందుకే ఫ్లర్టింగ్ లో నాకేం అవేం లేవు. ఫ్లర్టింగ్ అంటే పొగడడం, నా దృష్టిలో యాక్చువల్లీ పొగుడుతున్నాను. పాపం మొత్తం బాగుంటారా, పెద్ద క్యారెక్టర్స్ బాగుంటారా, అందరూ బాగుంటారు. ఎందుకు రెడీ అవుతున్నారు వాళ్ళు, ఎంత మరి వాళ్ళు ముసిపోరా, వాళ్ళు చిరాకు పడుతున్నారు, వాళ్ళు ఏం కదా, వాళ్ళు సిగ్గుపడుతున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు నాకు తెలుసు కదా, అయినా సిగ్గుపడరు. సో తనకి ఎవరు చెప్పారు కానీ పెద్దవాళ్ళు జోలికి అసలు ఎప్పుడే వెళ్ళను, చాలా తక్కువ. నా ఏజ్ గ్రూప్ అమ్మాయిలనే చూసుకుంటాను. అయ్యో ఎవరు మన ఒక అమ్మాయి ఉంది, ఏదంటే బుల్లితెర మన్మధుడు అంటుంటుంది నేను. ఎవరు? వర్ష అని అమ్మాయి, మీకు తెలుసా? తను బుల్లితెర మన్మధుడు వచ్చాడే, బుల్లితెర మన్మధుడు వచ్చాడు భలే సంకలు గుద్దుకుంటుంది. యాక్చువల్లీ అది బ్యాడ్ అని కాదు, గుడ్డే. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. అంటే ఎక్కడ ఏంటంటే యాక్టింగ్ చేయడం కదా, కెమెరా ముందు యాక్ట్ చేసి బయట యాక్ట్ చేయడం అమ్మో నా వల్ల కాదు. సో అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తాడు వీరన్ అని ఒప్పుకున్నాడు ఫైనల్ గా, అది నిరూపించేసాం. ఒప్పేసుకున్నాను, నేనే ఒప్పుకున్నాను. వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం, వాళ్ళని హ్యాపీ చేయడం కోసం ఏముండదు అంతే. బాయ్ గుడ్ నైట్ ప్యాకప్ అవగానే నో కాంటాక్ట్స్, ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నాను. అవును వీళ్ళు మనకి అసలు ఆర్టిస్టులు ఎవరు నాకు తెలియదు. పబ్బింగ్ అసలు నేను బయట నాకు అదంతా బయటే చక్రం తిప్పుతా బయట. బయట అమ్మాయిలు బయట గర్ల్స్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ మీకు టోటల్ గా? గర్ల్ ఫ్రెండ్స్ అయ్యో నేను ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు. అంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కౌంట్ చేసుకోలేదు. నేనే చాలా మందికి అవాయిడ్ చేస్తూ ఉంటాను. వాట్సాప్ మెసేజ్ రిప్లై ఏమన్నా. ఎవరైనా అమ్మాయిలు మిమ్మల్ని ఫ్లర్ట్ చేశారా? అయ్యో వాళ్ళే నెంబర్ 1 ఫ్లర్టింగ్ లో. మీరు ఇప్పటివరకు ఎవరు కరెక్ట్ చెప్పింది అమ్మాయి ఫ్లర్ట్ చేస్తున్నట్టుంది నన్ను, అందుకే మీకు మెసేజ్ చేసింది. అమ్మాయిలే ఫ్లర్ట్ చేస్తారు బాగా. యాక్చువల్లీ ఫ్లర్టింగ్ మీన్స్ అంతే, చూస్తారు, చూడటమే అంతే. ఫ్లర్టింగ్ చూడకుండా ఉండొచ్చు కదా పాపం, చూస్తే బాబు ఇబ్బంది పడతారు కదా. అబ్బాయిలు కాదు అమ్మాయిలే ఫ్లర్ట్ చేస్తారంట, చాలా దారుణంగా ఉంది. యాక్చువల్లీ అదే మరి, మీరు అమ్మాయి కాబట్టి తెలుసు. అంటే చాలా మంది సిగ్గుపడతారు, కొంచెం మొహమాట పడతారు, కొంచెం భయపడతారు. వాళ్ళకి వచ్చి మాట్లాడితే ఈ అబ్బాయి వచ్చి మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటారు. చాలా చాలా రకాలు ఉంటుంది. వాళ్ళ భయాన్ని అర్థమవుతుంది. చలో అమ్మాయిల ఫ్లర్టింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు వీరన్ తో చూద్దాం. నేను వీరన్, మీరు ఒక అమ్మాయి. ఓకే, అమ్మాయి ఎలా ఫ్లర్ట్ చేస్తారు? నాకేం తెలుసు అమ్మాయి ఫ్లర్టింగ్. అమ్మాయి బాడీ లాంగ్వేజ్ చాలా కష్టం, ఆ బాడీ లాంగ్వేజ్ లో వస్తుంది ఫ్లర్టింగ్.
చెయ్యండి, మీరు ఆర్టిస్ట్ కానీ ఎలా ఫ్లర్ట్ చేస్తారు నాకు తెలియదు యాక్చువల్లీ. అమ్మాయిలు ఎలా ఫ్లర్ట్ చాలా మంది అమ్మాయిలు మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తారన్నారు. అవును, చూస్తారు అమ్మాయిలు ఫ్లర్టింగ్ ఎలా చూస్తారు అంటే ఒకటి గుర్తు రావాలి సడన్ గా. ఎలా చెప్తాను, నేను ఒక అమ్మాయిని గుర్తు, నేను నా లిస్ట్ లో ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా లిస్ట్ లో ఉన్న ఒక అమ్మాయిని అందరిలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి ఎలా నన్ను ఫ్లర్ట్ చేసిందో అది గుర్తు తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ మీకు చెప్పాలి. తెచ్చుకోండి, చెప్తాను తర్వాత చెప్తాను. సరే, వీరని అమ్మాయిని ఎలా ఫ్లర్ట్ చేస్తారా ఇప్పుడు ప్రాక్టికల్? వీరిని ఎలా ఫ్లర్ట్ చేస్తారు మీకు? సరే, నేను మీకు మీ వన్ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్స్ నాలో ఊహించుకోండి. హలో, హాయ్, ఏం తాగుతున్నారు? మాక్టైలా? బాగుంది. బాగుందా? మాక్టైల్ బాగుంది. నన్ను ఫ్లర్ట్ చేయాలి, మాక్టైల్ కాదు. అంటే ఎలా ఉంది అది యాక్చువల్లీ? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేనా ఇప్పుడేనండి, మధ్యాహ్నం మీకోసమే వెయిట్ చేస్తున్నాను. దానికన్నా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయ్యో, నేను ముందు వచ్చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాను. అయ్యో, మీరే ముందు వచ్చారు. అయ్యో, ఇలాగే సిగ్గుపడతారా? అలాగే సిగ్గుపడతారా? అంటే ఇప్పుడు యాక్చువల్లీ నాకు ఫ్లైటింగ్ అనేది రాదు. అది ఎవరో మెసేజ్ చేసి తను ఫ్లైటింగ్ చేయి, నేను మామూలుగా చెప్తాను వాళ్ళకి బాగుందండి, అది ఫ్లైటింగ్ అని అనుకుంటారు వాళ్ళు. ఫ్లట్ చేస్తున్నాను చెప్పొద్దా? బాగున్నావు అని చెప్పొద్దా? డ్రెస్ బాగుందని చెప్పొద్దా? చెప్తాం కదా. సో అది దాన్ని చూసి ఫ్లట్టింగ్ అంటారు. నేను లొకేషన్లో ఎవరి అడ్జస్టింగ్ లైక్ డేట్స్లో కానీ లేకపోతే టైమింగ్స్లో కానీ. అంటే అసలు నాకు ప్రొడక్షన్ వాల్యూ నాకు బాగా తెలుసు అనమాట. అంటే ఒక ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే దాని వాల్యూ మనకు తెలుసు. నాకు బాగా ఏంటంటే చూశాను యాక్చువల్లీ, నేను బయట చేశాను కదా. మనకు అంటే టైంకి ఇప్పుడు 8 చెప్తే 7:30 చెప్తే 8:30 మధ్యలో ఉంటాను. అది ఓకే మార్నింగ్. సో అసలు 7:30 చెప్తే 10-11 వరకు రాని వాళ్ళు ఉన్నారు, రారు. మార్నింగ్ లేట్ అయిందని ఏంటంటే 7:30కి వెళ్తాను, మళ్ళీ నైట్ 9కి వెళ్ళిపోతాను, 7కి వెళ్ళిపోతాను, 10కి వెళ్ళిపోతాను అంటారు. నాకు అలా అసలు టైమింగ్ అంటే ఏం లేదు. వచ్చానా ఇంకా నెక్స్ట్ వాళ్ళ ఇష్టం. ఒక డైరెక్టర్ ఎప్పటి వరకు నేను ఈ టైంకి వెళ్ళిపోతాను ఎప్పుడు అన్నా. కమిట్మెంట్ రెగ్యులర్గా మన నైట్ 12కి అయిపోయినా మళ్ళీ మార్నింగ్ షూటింగ్ వెళ్ళాలి. అలా అని చెప్పి నాకు మార్నింగ్ షూటింగ్ ఉంది, నేను తొందరగా వెళ్ళిపోతానని ఎప్పుడు చెప్పలేదు. అంటే ఎప్పుడు చెప్పను, అడ్జస్ట్ అవుతూ ఉంటాను, అంతే. అడ్జస్ట్ అవుతాను అనే విషయాలు. ఇప్పుడు ప్రొడ్యూసర్ టైంకి పేమెంట్ ఇవ్వకపోతే నాకు పేమెంట్ ఇవ్వలేదు నేను రాను అనేవాళ్ళు ఉన్నారు. అలా ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ ప్రాబ్లం ప్రొడ్యూసర్ ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ అయిపోవాలని అనుకోకూడదు కదా. సో ప్రాజెక్ట్ కోసం ఒకరు ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ కాకపోతే 3rd month 4th month ఎప్పుడో టైంకి ఇస్తాడు. ఇండస్ట్రీ మొత్తం ఇంతే కదా, ఇక్కడే ఇంతే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళాలి అంతొకసారికి. సో ఇక్కడిక్కడే వర్క్ చేసుకోవడం, అడ్జస్ట్ అవుతూ ఉండడం బెటరు. అందుకే అడ్జస్ట్ అవుతూ ఉంటాను. సో వర్క్ విషయంలో డేట్స్ కరెక్ట్గా ఇచ్చారా? టైమింగ్ మెయింటైన్ చేసుకున్నాను, డేట్స్ ఇచ్చారు, టైమింగ్ అంతే చాలు. మీతో ఏం సంబంధం లేదు కదా, ఎవరిష్టం వాళ్ళది. నేను ఎవరితో తిరుగుతాను, ఏమైనా చేస్తాను. సో అలా అందుకే అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. మోట్ కానీ సీరియల్ టైమింగ్స్ టూ మచ్. ఓ మై గాడ్. జనరల్గా ఏ జాబ్స్ అయినా ఆల్మోస్ట్ 6 or 7 8 hours ఉంటుంది కదా. 8 hours ఒక ఎక్స్ట్రా టైం చేసినా 7-8 కల్లా అయిపోతుంది. మనకు అలా ఉండదు కదా. అయ్యో, అది మార్నింగ్ ఒకసారి 7:30కి స్టార్ట్ అయితే ఒకరోజు ఒక షూటింగ్ చేశాను నేను. 7:30కి షూటింగ్కి వెళ్ళి నెక్స్ట్ మార్నింగ్ 5:30 వరకు చేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి 8 o'clockకి మళ్ళీ షూటింగ్కి వెళ్ళి నైట్ షూట్ చేసి 12 వరకు చేసి 12 o'clock మళ్ళీ వేరే షూటింగ్కి వెళ్ళి నెక్స్ట్ రోజు ఆఫ్టర్నూన్ 12 o'clock 1 షూటింగ్ అయిపోతే అప్పుడు పడుకున్నాను. అంటే 2 days కంటిన్యూ చేస్తూనే వర్క్ చేశాను. ఇప్పుడు కూడా నాకు బోర్ కొట్టలేదు. అంటే వర్క్లో పడిపోతాం. పని అంటే వర్క్ అంటే అంత ఇష్టం, ఇంట్రెస్ట్తో చేస్తాను. క్యారెక్టర్ ఏదైనా సరే ఇంట్రెస్ట్తో చేస్తాను. సో అలా అందుకే సీరియల్స్ అంటే అనిపిస్తుంది. ఒక్క విషయంలో మాత్రం సినిమాలు బెస్ట్ అండి, 6కి ప్యాకప్ అవ్వడంలో. కానీ మెయిన్ లేడీస్కి బెస్ట్, అమ్మాయిలకి బెస్ట్ మూవీస్. సీరియల్స్ ఏంటంటే ఇక్కడ వర్క్ చాలా హెవీ వర్క్ ఉంటుంది. వాళ్ళకి అవన్నీ దానికి ప్రిపేర్ అయ్యి వస్తేనే చేయగలుగుతారు. లేకపోతే నైట్ తర్వాత 10 o'clock 11 o'clockకి వాళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎప్పుడు ఫ్రెష్ అప్ అమ్మో టార్చర్ ఉంటుంది, మీకు తెలుసు కదా. అండ్ మీకు ఇప్పటి వరకు యాజ్ యూ సెడ్ డబ్బులు కూడా ఎవరిని ఫోర్స్ చేయను, ఎవరు ఎగ్గొట్టిన వాళ్ళు లేరా మీకు? ఏ ప్రొడ్యూసర్స్ లేదు. అంటే నేను అన్ని మంచి కంపెనీలో చేశాను. అంటే డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళంటే ఇప్పుడు మనం అవన్నీ చెప్పకూడదు కూడా. ఏంటి డబ్బులు ఎగ్గొట్టడం లేదు. ఎప్పుడైనా సరే మనీ అనేది ఎప్పుడైనా వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు నేను రామ్లో వర్క్ చేస్తున్నాను. వరగా నాకు వరాంజనేయులు డైరెక్టర్, చాలా మంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా. ఆయన మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు. ఆయన ఏంటంటే ఆయన సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఆఫ్ చేశారు. అది కొంచెం ఇండస్ట్రీలో బయట అదే టాక్ కూడా ఆఫ్ చేస్తారు. కానీ ఆయన ఏంటంటే ఎప్పటికైనా ఇస్తారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా వర్కౌట్ అవుతుంది, అంటే ఎప్పుడైనా వస్తుంది. సో ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ దానివల్ల మన ప్రాజెక్ట్ మీద ఆ ప్రెజర్ చూపించకూడదు. ఇవ్వకపోయినా మీరు అందరూ చేస్తున్నారు కదా, అదే అంటున్నాను. బాగా అంటే మనిషి చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా నువ్వు టైంకి అంటే ఇప్పుడు ఒక 1 hour లేట్ అయినా అసలు అడగరు. సో
సో అలా ఎందుకంటే ఇంకంతే అడ్జస్ట్ అవుతూ ఉండాలి అంతే. ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. అడ్జస్ట్ అవ్వకపోతే ఇంకెలా ఉంటుందంటే అంతే కన్నడ వాళ్ళు వస్తారు ఇంకా. ఇక తెలుగు అబ్బాయిలు ఎవరు పని చేయట్లేదు, సరిగ్గా పని చేయట్లేదు, ఎవరు అడ్జస్ట్ కాలేదు. అలాగే అమ్మాయిలు వచ్చేసారు, ఇప్పుడు అమ్మాయిలు వచ్చేసారు, మెల్లగా అబ్బాయిలు కూడా వస్తారు. రేపు తెలుగు వాడికి ఎవడో కనిపించడు. అక్కడ తెలుగు ఆడియన్స్ కావాల్సింది, తెలుగు జనాలకు కావాల్సింది తెలుగు ముఖం ఉన్న అబ్బాయిలు కావాలి. ఇక్కడ తెలుగు ముఖం ఉన్న అబ్బాయిలు కన్నడ అబ్బాయిలు ఎవరు 3-4 వస్తున్నారు. ఇప్పుడు ఎవరు తెలుగు అబ్బాయిలా ఉండరు. వాళ్ళు తెలుగు డైలాగులు చెప్పించేస్తే తెలుగు వాళ్ళు అవరు కదా. సో తెలుగు ముఖం ఆ ఫీచర్స్ ఉండాలి. తెల్లగా ఉంటేనే కాదు కదా అసలు. తెలుగు వాళ్ళకి కావాల్సింది తెలుగు. ఇక్కడ ఏంటంటే మొన్న ఎవరు అన్నారు, అబ్బాయి చాలా తెల్లగా ఉన్నాడు, హీరోగా పని చేస్తాడు మన కన్నడ అబ్బాయి, తెలుగులో చేపిద్దామని. ఇక్కడ తెలుగు వాళ్ళకి తెల్లగా ఉండకూడదు, ఆ లైట్ గడ్డం, ఆ చామన్ ఛాయ, ఆ లుక్కే కావాలి. అది అర్థం చేసుకోవట్లేదు. So Viren is jealous about Kannada boys coming to Telugu industry. Yeah, Kannada boys jealous ఏం కాదు, టాలెంట్. వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేసి సించేస్తున్నారు ఇక్కడ అంటే అది కూడా లేదు. 100 టేకులు 10 టేకులు ఇవన్నీ ఎందుకు? సో బాగా నిజంగా పర్ఫామ్ చేశారంటే టాలెంట్ ఉంటే ఎక్కడైనా ఓకే. మనం యాక్చువల్లీ చెన్నై వెళ్తామో లేకపోతే కానీ ఫ్యూచర్లో వెళ్ళొచ్చు కదా, వాళ్ళు ఫీల్ అవుతారు కదా. మా టాలెంట్ ఎక్కడైనా ఆర్టిస్ట్కి టాలెంటే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆర్టిస్ట్ టాలెంట్తోనే వెళ్ళాలి. ప్రాంతీయ భేదమే లేదు నాకు. కారణం ఏంటంటే ఇలా ఈ మెయింటెనెన్స్ లేకపోతే కష్టం. ఒక ఆర్టిస్ట్కి అడ్జస్ట్మెంట్ కానీ, ఆ మెయింటెనెన్స్, పర్సనాలిటీ మెయింటైన్ చేయడము, పర్ఫెక్షన్, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఏదైనా సరే కెమెరాకి సూట్ అవ్వాలి పర్ఫెక్ట్గా. అప్పుడు కన్నడ వాళ్ళు రారు, ఇక్కడ మన వాళ్ళు అబ్బాయిలు అలా రెడీ అవ్వాలి అంతే. అంటే లోపం మన అబ్బాయిలు అంటారా? లేదు, ఇక్కడ మంది అంతే. ఇప్పుడు సీరియల్ వచ్చాడు పొద్దున్న రావడానికి కారణం మన నెగ్లిజెన్స్, మన అబ్బాయిల నెగ్లిజెన్స్ ఉంటుంది కదా, ఉంటుంది. యా, అబ్బాయిలు ఇప్పుడు మన ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరు వర్కౌట్ చేయాలి, పర్ఫామ్లో ఇంట్రెస్ట్, క్యారెక్టర్లో ఇంట్రెస్ట్గా ఉండాలి. ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. వచ్చి ప్రాంప్టింగ్ చెప్పగానే డైలాగ్ చెప్పేస్తే పోతుంది. అంటే అది డమ్ అయిపోయిందంటే ప్రొడ్యూసర్స్కి, అదే మీరు ప్రొడ్యూస్ చేశారు కదా, మీరు అనుకుంటారు కదా వీళ్ళంతా వద్దు, ఇప్పుడు వాళ్ళు వర్కౌట్ చేయకుండా బాడీ కావాలనుకుంటారు, క్యారెక్టర్ కావాలి, మంచి బాడీ ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి, ఏదో అనుకుంటారు. ఇక్కడ ఎవ్వరు దొరకట్లేదు, ఉన్నా సరే సరిగ్గా లేరు అనుకుంటే ఇమీడియట్గా సరే బయట నుంచి తెద్దాం, ఇంకా చూస్తాను కన్నడ వెళ్తారు, ముంబై వెళ్తారు ఆబ్వియస్లీ కదా. అలా ఇక్కడ మన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు మెయింటైన్ చేస్తే బాగుంటుంది, అందరూ బాగుంటుంది. వర్కౌట్ చేస్తే డెఫినెట్లీ ఇక్కడ మనకి మంచి ఫ్యూచర్ ఉంది. మన వాళ్ళే చాలా బాగుంటారు, మెయింటైన్ చేయాలి. సీరియల్లోకి వచ్చేసాక ఇంకా అలా వదిలేస్తారు, సీరియల్స్ చేసుకుంటే మెల్లగా అలా కంటిన్యూ 3 సీరియల్స్, ఒక సీరియల్ 3 years వస్తుంది, అలా వదిలేస్తారు, ఆ పొట్టలు పెరుగుతూ ఉంటాయి వర్కౌట్ చేయకపోతే. ఇంకా అంతే, ఈ పొట్టలతో ఎలా చూస్తారు మనం. అందుకే బాలీవుడ్ సీరియల్స్ చాలా బాగుంటాయి. సో వాళ్ళు 7-8 years రన్ అయినా 7th year కూడా అమ్మాయి అలాగే కనిపిస్తుంది. అసలు పీక్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, అలాగే ఉంటాడు వాడు. 7-8 years కదా ఒక్కొక్క సీరియల్, బాగుంటారు. యాక్చువల్లీ అబ్బాయిలు కూడా వాళ్ళు భలే మెయింటెనెన్స్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి మన వాళ్ళు కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. సూపర్. నేను ర్యాగింగ్ చేసేవాడిని జూనియర్స్ని, బాగా ర్యాగింగ్ చేసేవాడిని. సో వాళ్ళందరూ జూనియర్స్ అందరూ కలిసి మా ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చేశారు. మా ప్రిన్సిపల్ ఏం చేసింది, ఒక లెటర్ రాసి అది సిఐకి పంపించింది. ఎక్కడ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్. ఏముంటాయి గాసిప్స్, వినాలి అంటే అన్నీ విని అలా పెట్టుకోవాలి. ఇప్పుడు అంటే గాసిప్స్ విని మనం ఎంజాయ్ చేయాలి అంతే. గాసిప్స్ ఏముంటాయి, మనకి ఏమైనా ఉంటే ఆ విషయం నేను వెంటనే చెప్పేస్తాను ఎవరికైనా సరే. కెమెరా ముందు యాక్ట్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. బయట అందరూ చూసేసి అదే మనం కూడా చేయొచ్చు యాక్టింగ్, నేను బాగున్నానంటే కాదు. కెమెరా ముందు యాక్చువల్లీ నాకు హ్యాపీ డేస్ అనే సీరియల్ రావడం నా అవకాశం, లేకపోతే కంపల్సరీ నేను క్లాసెస్కి వెళ్ళి కోచింగ్ తీసుకొని నేర్చుకొని రావాలి.